నేను మీ సోమశేఖర్ రెడ్డి. సారీ ఫర్ ద డిలే ఇన్ వీడియోస్. ఇంకా ముందు కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. కాకపోతే ముందు చేసిన వీడియోస్ అన్నీ లైక్ యూఎస్ మార్గేజ్ ఇండస్ట్రీకి సంబంధించినవి. కాకపోతే ముందు చేయబోయే వీడియోస్ అన్నీ ఫిన్టెక్ ఇండస్ట్రీకి సంబంధించిన వీడియోస్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా దాంట్లో కూడా లైక్ ఏఈపిఎస్, డిఎంటి, ఈ టాపిక్స్ పైన దానికి రిలేటెడ్ వీడియోస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇవి కూడా లైక్ ముందు చేసిన వీడియోస్ కూడా ఎంతో కొంత ఎవరికొరికి యూజ్ అవ్వాలి అని చేయడం జరిగింది. యూజ్ అయ్యాయని మేము ఆశిస్తున్నాను. సేమ్ అలాగే ఇప్పుడు చేయబడే వీడియోస్ కూడా ఎవరికొరికి యూజ్ అవ్వాలనేది అవుతాయని ఆశిస్తున్నాను. ఇక మీకు స్క్రీన్ చూసినట్లయితే ఇప్పుడు చేయబోయేది, మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి ఏఈపిఎస్ సర్వీసెస్ సంబంధించి. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ నాకు అనిపించింది, మీకు స్క్రీన్ కింద కనిపించినట్టు రిలీపే, బ్రాండ్ ఆఫ్ ఆర్ఎన్ఎఫ్ఐ. ఇక్కడ ఆర్ఎన్ఎఫ్ఐ అనేది ఒక బ్రాండ్. మనకు లైక్ సింపుల్గా చెప్పాలంటే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎలాగైతే ఉన్నాయో దాంట్లో టీసీఎస్ కానీ టాటా మోటార్సు అలాగా సబ్ కంపెనీస్ ఉన్నట్టు ఇక్కడ ఆర్ఎన్ఎఫ్ఐ అనేది ఒక బ్రాండు. దాంట్లో రిలీపే అనేది వన్ ఆఫ్ ద కంపెనీ అనమాట. ఈ కంపెనీకి సంబంధించి వీడియోస్ చేయడం జరుగుతుంది. లైక్ ఆ కంపెనీకి సంబంధించిన యాప్స్, దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, దాంట్లో ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఎలా యూజ్ అవుతాయి అనేది ముందు చెప్పడం జరుగుతుంది. అన్నిటికన్నా ముందు ఏ యాప్ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే, ఫస్ట్ మనం పాటించాల్సింది, గుర్తుంచుకోవాల్సిన నెసరీ థింగ్ వర్షన్. లైక్ మనం ఏ యాప్ అయినా సరే అప్ టు డేట్ ఉన్నామా లేదా అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అది సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఏదైనా బగ్స్ ఉన్నా కావచ్చు, లేదా కొత్త ఫీచర్స్ అయినా కావచ్చు, ఈ అప్డేట్స్ ద్వారానే యాప్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఏ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తున్నా అప్ టు డేట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మీకు కనిపిస్తుంది ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తూనే, ఇక్కడ ఏ కంపెనీకైనా సరే, ఏ ఏజెంట్కైనా లేదా ఏ ఐడి తీసుకున్న యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఐడి క్రియేట్ చేసినప్పుడే ఇవ్వడం జరుగుతుంది. అవి ఇప్పుడు ముందు చూద్దాం. దానికన్నా ముందు ఇక్కడ మీకు చూసినట్టయితే ఫర్గెట్ పాస్వర్డ్ అండ్ న్యూ యూజర్ వ్యాలిడేషన్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. వీటిపైన సపరేట్గా వీడియోస్ చేస్తాము. ఎందుకంటే అవి సపరేట్ టాపిక్గాను వస్తాయి, వీడియోస్ కూడా అవసరం. దానికోసమని వాటి గురించి ఇప్పుడు చెప్పడం లేదు. ముందు సపరేట్గా వీడియోస్ చేసినప్పుడు అది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ది, ఇక్కడ యూజర్ నేమ్. ఏ కంపెనీ అయినా సరే లాగిన్ అవ్వడం కోసం సెక్యూరిటీ పరంగా ఒక యూజర్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పాస్వర్డ్ మనకు వాళ్ళ టెంపరరీ పాస్వర్డ్ ఇస్తారు. ఏ కంపెనీ అయినా మనకు రీసెట్ చేసుకుని మనకు కావాల్సిన పాస్వర్డ్ మనం పెట్టుకోవచ్చు. అలాగా ఇక్కడ చూసినట్టయితే మనం యూజర్ నేమ్, ఈ కంపెనీకి యూజర్ నేమ్ ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను టైప్ చేశాను కదా, R00923603. ఇదేంటి యూజర్ నేమ్ అంటే ఏ మొబైల్ నెంబర్ గాను లేదంటే మనకు నచ్చింది పెట్టుకోవచ్చు కదా, వీళ్ళు ఇవ్వడం ఏంటి అంటే, ఇక్కడ ఈ యూజర్ నేమ్లో ఒక ఇది ఉన్న సీక్రెట్ అని కాదు, ఒక చిన్న హింట్ ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్ గమనించినట్టయితే ఆర్ అనే ఒక సింబల్తో స్టార్ట్ అయింది. ఇది ఏం సూచిస్తుందో అంటే ఆ కంపెనీ యొక్క లైక్ ఆ కంపెనీలో ఎటువంటి అకౌంట్ మీరు కలిగి ఉన్నారు. లైక్ మీరు ఒక రిటైలర్గా ఉన్నారా, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారా, పార్ట్నర్గా ఉన్నారా, ఆ డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటి, రిటైలర్ అంటే ఏంటి, పార్ట్నర్ అంటే ఏంటి, ముందు వాటి గురించి కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ లెటర్, మీ యూజర్ నేమ్లో ఫస్ట్ లెటర్లో ఏం సూచిస్తుందంటే మీరు ఎటువంటి అకౌంట్ని ఆ కంపెనీలో కొనసాగిస్తున్నారు లేదా కలిగి ఉన్నారనేది సూచిస్తుంది. ఇక్కడ చూస్తే బాగానే ఉంది, అది అర్థమైంది అనుకోండి. నెక్స్ట్ మీకు వచ్చే డౌటు, దీనికి ఇంకొక పేర్లు ఏమైనా ఉన్నాయి. యూజర్ నేమ్ అని మీరు సింపుల్గా దీన్ని ఇంకా ఏమని పిలుస్తారంటే రిటైలర్ ఐడి అంటారు, యూజర్ నేమ్ అంటారు, ఆర్ కోడ్ అంటారు. ఏది అడిగినా సరే మీరు ఏదైతే మీకు కోడ్ ఐడి క్రియేట్ అప్పుడు మీ మొబైల్కి వస్తుందో అదే చెప్పాల్సి ఉంటుంది. అదే ఇక్కడ టైప్ చేసాం. ఒకవేళ ఈ కోడ్ నాకు గుర్తులేదు, వాళ్ళు ఇచ్చిన యూజర్ ఐడి గుర్తులేదు, ఇక్కడే మీకు ఇంకొక ఆప్షన్ ఏం చెప్పారు చూసారంటే, యూజర్ నేమ్ లేదా మొబైల్ నెంబర్తో కూడా లాగవచ్చు. మీకు ఇచ్చిన యూజర్ నేమ్ మీకు గుర్తుంటే దాన్ని టైప్ చేయండి. ఒకవేళ గుర్తు లేకపోతే మీ మొబైల్ నెంబరు ఏదైతే ఐడి కోసం ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి కూడా లాగిన్ చేయవచ్చు అనేది ఈ కంపెనీ ఆప్షన్ అలా ఇచ్చిందనమాట. కాబట్టి నాకు యూజర్ నేమ్ గుర్తుంది కాబట్టి నేను యూజర్ నేమ్ డైరెక్ట్గా టైప్ చేస్తాను. ఇక పాస్వర్డ్
ఓకే. పాస్వర్డ్ కూడా టైప్ చేసాం. దాని కింద మీరు గమనించినట్టయితే ఓటీపీ మెథడ్స్ అని వయా టెక్స్ట్ అని ఒకటి, వయా కాల్ అని ఒకటి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఏంటి? ఎందుకు అంటే సెక్యూరిటీ పరంగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటారు. మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఫస్ట్ స్టెప్పు. వయా సెకండ్ మెథడ్, సెకండ్ స్టెప్ ఆఫ్ వెరిఫికేషన్, 2 స్టెప్ వెరిఫికేషన్ అంటారు కదా! అలాగా లాగిన్ అవ్వడానికి ఓటీపీ ద్వారా కానీ, కాల్ ద్వారా కానీ టెక్స్ట్ ద్వారా కానీ, కాల్ ద్వారా కానీ మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది. సెక్యూరిటీ పరంగా ఇది మీరు ఇక్కడ చూస్తున్న మీరు గమనించినట్లయితే ఇది ఎందుకు అంటే, మనం ఎప్పుడైనా డివైస్ చేంజ్ చేసినప్పుడు మన మొబైల్ పోయి ఉండొచ్చు, కొత్త దాంట్లో లాగిన్ అవుతూ ఉండొచ్చు, లేదా ఇంతవరకు యూజ్ చేసిన మొబైల్‌లో లేదా ఇప్పుడు ల్యాప్‌టాప్‌లో లాగిన్ అవ్వచ్చు. అలాంటప్పుడు డివైస్ చేంజ్ అయినప్పుడు సెక్యూరిటీ పర్పస్ కోసం ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చారో మీరు దానికి టెక్స్ట్ ద్వారా కానీ, లేదా కాల్ ద్వారా కానీ ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే లాగిన్ యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో వాళ్ళు తీసుకున్న సెక్యూరిటీ అప్డేట్ ఇదొకటి. అలాగే దాని కింద చూసారంటే మీరు బ్లూ కలర్ ఒక యారో మార్క్ ఉంది. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ అంతా టైప్ చేసిన తర్వాత సేమ్ డివైస్ అయితే ఓటీపీ ఏం రాదు. డైరెక్ట్‌గా ఈ బ్లూ కలర్ యారో మార్క్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతుంది. లేదు అంటే వేరే డివైస్‌లో లాగిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఓటీపీ అనేది అడుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది లాగిన్ పేజ్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే మొబైల్ వెర్షన్‌లో